మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల మేధావులు పోరాట ఫలితమే. ఈ రాజీనామా నీట్ ఎగ్జామ్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి యువజనులు కదలటం, దేశం మొత్తాన్ని ప్రభావితం చేయటం, మోడీ ప్రభుత్వాన్ని పోగొట్టే వేళతో కూడా కదిలించినటువంటి పోరాటం. తప్పనిసరి విధి లేనటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని తీసుకోక తప్పని పరిస్థితిని ఉద్యమం సృష్టించింది. దానికి విద్యార్థి లోకానికి వాళ్ళు చేసిన పోరాటానికి, త్యాగానికి 22 మంది నీటి పరీక్షల ఫలితంగా ప్రాణ త్యాగం చేసిన దాని ఫలితానికి ఎట్టకేలకు విద్యార్థులకు దక్కింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది మొదట అడుగు మాత్రమే. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. 2023లోనే ప్రధానమంత్రి ఆ రోజు ఇదే రకంగా నీటిలో పరీక్ష లీక్ అయితే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా మాఫియాని అంతం చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. 3 ఏళ్ళే విద్యా మాఫియాని అంతం చేయకపోగా ఆ విద్యా మాఫియానే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయికి వచ్చింది. మంత్రులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మంత్రి మొత్తం ఇప్పుడు 47 మంది సిబ్బంది ఏ రకంగా చూసుకున్నా అతను అనర్హుడు విద్యామంత్రి. ఆయన ఎందుకని ఇంతకాలం కొనసాగించారు? 2 నెలలుగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, తలొగ్గకుండా ముందుకేసి ఈరోజు చివరికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఏమంటాడు ధర్మేంద్ర ప్రధాన్? జాతీయ వ్యతిరేకుల చేతుల్లోకి విద్యార్థి ఉద్యమం పోకుండా చేయడానికి రాజీనామా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఏదో ఒక నిన్న మోపటే. ఎవరు జాతీయ వ్యతిరేకులు? లక్షల కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేసి మొత్తం నీట్ పరీక్షల్ని, ఎగ్జామినేషన్ సిస్టమ్ని హైజాక్ చేసిన మాఫియానా జాతీయ వ్యతిరేకులు? దాన్ని విద్యా వ్యవస్థని, పరీక్షా విధానం ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని చేసే పోరాట యోధుల జాతీయ వ్యతిరేకులు. ఎవరు జాతీయ వ్యతిరేకులు? అంటే అవినీతి పరులు, మాఫియాలంతా వాళ్ళకి జాతి సంరక్షకులుగాను, దేశభక్తులుగాను, అవినీతికి వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడే వాళ్ళంతా జాతీయ వ్యతిరేకులుగా వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళు ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ చూపు ఏమిటి, వాళ్ళ దృష్టికోణం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళంతా జాతీయ వ్యతిరేకులకు ముద్ర వేసి ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు డిమాండ్ విమర్శించిన ప్రభుత్వాన్ని వాళ్ళందరినీ జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేయటం అంటే దొంగ దొంగ నరిచినట్టుంది. దొంగ దొంగ అంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏమైనా సరే లక్షలాది మంది విద్యార్థులు కదిలారు. మొన్న తీవ్రంగా దెబ్బలు తగిలితే వాళ్ళకి అమానుషంగా బాధితే ఢిల్లీలో 23 జిల్లా పార్లమెంట్ వాళ్ళందరూ పార్లమెంట్ లోపల ప్రవేశించాలంటే సమస్య కాదు. వాళ్ళు ఎంతో శాంతియుతంగా, ఎంతో క్రమశిక్షణగా ఉంటే వాళ్ళ మీద ఇరుచుకుపడి నానా హింసలు పెట్టేస్తే కోర్టులో పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటే కోర్టులోని చీఫ్ జస్టిస్ కూడా నాకు తీరిక లేదనేటువంటి దుస్థితి ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు అనివార్యమై సుప్రీంకోర్టు కూడా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ కోర్టు అయితే ప్రధాన న్యాయమూర్తి నాకు తీరిక లేదు, ఇదంతా అనవసరం అన్నాడు, అదే సుప్రీంకోర్టు ఈరోజు కోర్టుని ఆ కేసుని స్వీకరించింది. అంటే దీని అర్థం ఏమిటి? అందుకని వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించి ఈ విద్యా వ్యవస్థని విద్యా మాఫియా చేతుల నుంచి ప్రక్షాళన చేయాలి. రాకపోతే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రత్యేకించి ఈ పరీక్షా విధానం మొత్తం సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరించారు ఢిల్లీ చుట్టూ. ఇంతకుముందు రాష్ట్రాలు, మన ఎంసెట్లు ఉండేది రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలు ఎవరి సెట్లు వాళ్ళకు ఉండేవి. 15% మనం ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, మన వాళ్ళకి 15% ఇతర రాష్ట్రాల్లో దక్కేవి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఆ రాష్ట్రానికి ఇంపాక్ట్, మిగతా అందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చోట పేపర్ లీక్ అయితే దేశం అంతా 22 లక్షల మంది మెడికోస్ ఇంపాక్ట్ అయ్యారు. ఎందుకంటే తిరిగి విద్యా శాఖని, దీన్ని రాష్ట్రాలుగా అప్పగించాలి. కేంద్రం హైజాక్ చేసింది దీన్ని. తమిళనాడు ప్రభుత్వం పక్కన డిఎంకే, టీవీసీ, మన విజయ పార్టీ ఇద్దరూ డిమాండ్ చేస్తున్నారు, ఈ నీట్ రద్దు చేసి మా గొప్ప చెప్పేయండి, మా గొప్ప చెప్పండి అని. ఇది హక్కు, రాష్ట్రం హక్కు. ఇది విద్య అనేది రాష్ట్రం హక్కు. రాష్ట్రం హక్కు ఉండే విద్యను లాగేసుకొని ఈరోజు దాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించినటువంటి మోడీ ప్రభుత్వం ఇక దాని చేతుల్లో అది ఉండటానికి వేలు లేదు. అది రాష్ట్రాలకు అప్పగించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అసలు చేతలు ఉడికిపోయింది. రాష్ట్రం హక్కులు లాక్కుండా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పొజిషన్ ఏమిటి, తీసుకోండి మీరే అని చెప్పి వాళ్ళ చేతులు అర్జీలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మున్సిపాలిటీల స్థాయికి దిగజారి మాటలు చెప్తున్నారు తప్ప ఘనంగా
నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ, తల్లి ఆ, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పిల్లల్ని కనండి పిల్లలే సంపద అంటే ప్రజల సంపదను అంతా లాగేసుకొని ప్రజల భూములు లాగేసుకుంటారు, ప్రజల ఆస్తులు లాగేసుకుంటారు. మీ పిల్లల్ని కనండి వాడండి, వ్యవసాయం మానుకోండి, మీ పిల్లల్ని కనండి, ఇష్టానుసారం వాళ్ళే మిమ్మల్ని పోషిస్తారు. ఇదే జాతికి ఇచ్చే సందేశం. భావి భారత నిర్మాతల్ని పిల్లల సంపద అంటే అర్థం ఏంటి? పెట్టుబడి వాళ్ళు ఏమైనా ఇన్వెస్టర్స్ వాళ్ళు అంటే వాళ్ళు ఎత్తినెక్కి తల్లిదండ్రులు సారీ చేయాలా? అంటే లాభాలు సంపాదించే యంత్రాల పిల్లలని అడుగుతుంది. లాభాలు సంపాదించి పెట్టే యంత్రాల పిల్లలంటే సంపద అంటే అదే కదా. భూమి అయితే సంపద, భూమి మీద పంటలు పండుతుంది. ఆ భూమి అంతా కూడా రైతుల చేతులు లాక్కొని కార్పొరేట్లకు ఇస్తారా? వీళ్ళు మాత్రం పిల్లల్ని కానీ లేబర్ కింద సప్లై చేయాలా కార్పొరేట్లకి, బానిసలుగా పనిచేయాలనా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు మోడీ ఎలా దెబ్బతిన్నాడో రేపొద్దున చంద్రబాబు కూడా ఇదే రకమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తే ఇక్కడ కూడా ఆయన తగినటువంటి పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నుంచి ఎడగొట్టుకొని ఆ తప్పుడు విధానం నుంచి ఎడగొట్టుకొని ఇక్కడ మన రాష్ట్రం యొక్క హక్కుల కోసం పోరాడాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతేగాని వాళ్ళకి భజన చేసి వాళ్ళ పల్లకి మోసే పని చూసుకుంటే మన రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుద్ది, ఇంకా అన్యాయం జరుగుద్ది. అందువల్ల ఈరోజు జరిగినటువంటి ఈ పరిణామం భవిష్యత్తులో పాలకులకు పాఠం కావాలి. అలాగే ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం, విద్యా శాఖని రాష్ట్రాలకు అప్పగించడం, పరీక్షా విధానాన్ని డీసెంట్రలైజ్ వికేంద్రీకరించడం, అట్లాగే అక్కడ ఢిల్లీలో చనిపోయినటువంటి ఢిల్లీ కాదు మొత్తం దేశంలో నీట్ పరీక్షలు చనిపోయిన వాళ్ళందరూ కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వటం, ఈ కేసులు ఢిల్లీలో విద్యార్థుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయటం, వీటిని అమలు చేయాలి, మిగతా తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంలో యువశక్తికి మా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసి పోరాటాన్ని కొనసాగించాలి, ఆ స్ఫూర్తితోనే ముందుకు పోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను.